ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియోలో విరాట్ కోహ్లీని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం లేదు, కానీ పబ్లిక్ లో తన పైన ఉన్న ఒక స్ట్రాంగ్ డౌట్ ని క్లియర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే వై విరాట్ కోహ్లీ ఈస్ కాల్డ్ ద ఫెయిల్డ్ కెప్టెన్. విరాట్ కోహ్లీ ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, ఇండియన్ టీమ్ అండ్ ఫ్యాన్స్ యొక్క ఎమోషన్. 27,000+ ఇంటర్నేషనల్ రన్స్, 80+ సెంచరీస్, 7 డబుల్ సెంచరీస్ ఇన్ టెస్ట్, హైయెస్ట్ విన్ పర్సంటేజ్ ఇన్ టెస్ట్ క్రికెట్ యాజ్ ఎ కెప్టెన్, ఇంకా ఎన్నెన్నో. కానీ తను కెప్టెన్ గా వరల్డ్ కప్ ట్రోఫీ గానీ ఐసీసీ ట్రోఫీ గానీ గెలవలేదు. ఈ ఒక్క పాయింట్ తో తన అచీవ్మెంట్స్ అన్ని ఇగ్నోర్ చేసి ఫార్మర్ క్రికెటర్స్ ఇంకా ఇండియన్ ఫ్యాన్స్ తనని ఫెయిల్డ్ కెప్టెన్ గా క్రిటిసైజ్ చేశారు. ఇంకా తను కెప్టెన్సీ వదిలేటప్పుడు బీసీసీఐ వాళ్ళు ఎలాంటి ఆఫెన్స్ లేకుండా గో ఎహెడ్ అని చెప్పారు. 2017 నుండి 2020 వరకు నెంబర్ 1 బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీని బీసీసీఐ అపోజ్ చేయడం కరెక్టా? ఈ వీడియోలో మనం ఇండియన్ టీంలో విరాట్ కోహ్లీ యొక్క కాంట్రిబ్యూషన్, తన డౌన్ఫాల్ ఎక్కడ నుండి స్టార్ట్ అయింది, అండ్ బీసీసీఐ విరాట్ కోహ్లీని ఎందుకు అపోజ్ చేశారు, ఇంకా ఇండియన్ ఫ్యాన్స్ అనవసరంగా ఎందుకు కొట్లాడుకుంటారు అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ వీడియో యొక్క మెయిన్ థీమ్ వచ్చేసి విరాట్ని డిస్రెస్పెక్ట్ చేయడం ఎందుకు తప్పు అని చెప్పడం మాత్రమే. సో రెస్పెక్ట్ ఎవ్రీ ఇండియన్ క్రికెటర్ and let's start the video. And he enters. Man for the big stage, the big occasion. The bigger the game, the more he wants to contribute. He likes a fight, he likes a scrap as well. Beautiful hands, beautiful wrists, beautiful batsman. We want him to bat till the end. That's it! Has he timed as well enough? Glenn Maxwell can't believe it. और हम आज लास्ट के 5 साल का अगर आंकड़ा निकालेंगे विराट कोहली का, 30 का औसत भी नहीं है. of 2017 Champions Trophy, semis of World Cup, finals of Test Championship, and I was considered as a failed captain. విరాట్ కోహ్లీ క్రికెట్ లో మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ గా రన్ మెషిన్ అనే టైటిల్ సంపాదించుకున్నారు. ఓడిఐ మ్యాచ్ లో చేజింగ్ అంటే ప్రెషర్, కానీ కోహ్లీకి చేజింగ్ అంటే కాన్ఫిడెన్స్. తను క్రీస్ లో ఉన్నాడంటే ఇండియన్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ మందే అని ఫిక్స్ అయిపోతారు. తన టెంపర్మెంట్, షార్ట్ సెలెక్షన్, మెంటల్ స్ట్రెంగ్త్ వల్ల ప్రెషర్ సిచ్యుయేషన్స్ లో ఉన్న మ్యాచ్ ని కూడా డామినేట్ చేశారు. తన కెరియర్ లో 27,000+ ఇంటర్నేషనల్ రన్స్, 80+ సెంచరీస్, 14,000+ ఓడిఐ రన్స్, 50+ ఓడిఐ సెంచరీస్, 30 టెస్ట్ సెంచరీస్, ఇంకా 70+ ఓడిఐ 50s. ఈ నెంబర్స్ లో తన కన్సిస్టెన్సీ, హంగర్, డిసిప్లిన్, మైండ్ సెట్ అన్ని కనిపిస్తున్నాయి. మరియు ఇంటర్నేషనల్ క్రికెట్ ని రూల్ చేసిన సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, కుమార్ సంగకారాని వెనక్కి వదిలేస్తూ ఓడిఐ మ్యాచెస్ లో ఫాస్టెస్ట్ ప్లేయర్ టు రీచ్ 8,000 రన్స్, 9,000 రన్స్, 10,000 రన్స్, 11,000 రన్స్, 12,000 రన్స్ అండ్ 13,000 రన్స్ అన్ని రికార్డ్స్ విరాట్ కోహ్లీ చేసినవే. అండ్ ఓడిఐలో కోహ్లీ చేసిన 50 సెంచరీస్ లో ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీస్ చేజింగ్ టైంలోనే వచ్చాయి. చేజింగ్ లో 65+ యావరేజ్ ఉండడం అంటే ప్రెషర్ లో ఉన్న మ్యాచెస్ లో తన డామినెన్స్ ని అర్థం చేసుకోవచ్చు. 2012 హోబర్ట్ లో శ్రీలంక మీద చేసిన 133, ఇంకా 2012 ఏషియా కప్ లో 183 వర్సెస్ పాకిస్తాన్, 2016 లో 82 వర్సెస్ ఆస్ట్రేలియా, 2018 లో 160 వర్సెస్ సౌత్ ఆఫ్రికా, 2023 వరల్డ్ కప్ సెమీఫైనల్లో 117 వర్సెస్ న్యూజిలాండ్, ఇంకా ఎన్నో టాప్ నాక్స్ తో సింగిల్ హ్యాండెడ్ గా టీం ని గెలిపించారు. ఇక పాకిస్తాన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ లో విరాట్ కోహ్లీ ఇస్ ద ఒఫిషియల్ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్. 2012 T20 వరల్డ్ కప్ లో 78, 2015 వరల్డ్ కప్ లో 107, 2016 వరల్డ్ కప్ లో 55, 2022 వరల్డ్ కప్ లో 82 అండ్ 2016 ఏషియా కప్ లో 49 ఆఫ్ 51 బాల్స్. ఇలా పాకిస్తాన్ పైన కూడా మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడారు. అండ్ నేను 49 ఆఫ్ 51 బాల్స్ అని ఎందుకు మెన్షన్ చేశాను అంటే తన స్ట్రైక్ గురించి మాట్లాడే వాళ్ళు ఈ నాక్ ని మాత్రం చాలా అప్రిషియేట్ చేశారు అండ్ ఒక సేవియర్ లాగా చూశారు. అండ్ T20లో కూడా కన్సిస్టెంట్ పర్ఫార్మర్ గా 4,000+ ఇంటర్నేషనల్ రన్స్ తో డామినేషన్ చూపించారు. అంతేకాదు మోస్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, మోస్ట్ 50s, ఫాస్టెస్ట్ 3,500 రన్స్ ఈ రికార్డ్స్ తన పేరున ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ గారి తర్వాత ఇండియన్ క్రికెట్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఇక టెస్ట్ క్రికెట్ అంటారా, ఇండియన్ టెస్ట్ క్రికెట్ టీం విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ నుండి ఇండియన్ టెస్ట్ టీమ్ లో కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయింది. గంగూలీ కెప్టెన్సీలో టెస్ట్ విన్ పర్సంటేజ్ 42.85 ఉండేది,
తర్వాత ధోని కెప్టెన్సీలో కన్సిస్టెన్సీ ఇంప్రూవ్ అయింది, విన్నింగ్ పర్సంటేజ్ 45%కి వచ్చింది. అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇండియన్ టీం టెస్ట్లో డామినెన్స్ అంటే ఏంటో చూపించింది. అండ్ కోహ్లీ కెప్టెన్సీలో ఇండియా టెస్ట్ విన్నింగ్ పర్సంటేజ్ 58.82%కి రీచ్ అయింది. ఇది కోహ్లీ పర్ఫార్మెన్స్ వల్లే కాదు, టీం మొత్తం కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేయడం వల్ల కూడా పాసిబుల్ అయింది. తన లీడర్షిప్ లో ఇండియా నంబర్ 1 టెస్ట్ టీమ్ గా ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఇన్ని రికార్డ్స్ ఉన్న ఒక ప్లేయర్ ని ట్రోఫీ లేదు అని జడ్జ్ చేయడం నిజంగా న్యాయం కాదు. తను కెప్టెన్ గా ఉన్నప్పుడు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఓడిపోయారు, 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓడిపోయారు, 2021 T20 వరల్డ్ కప్ మరియు టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా ఓడిపోయారు. విరాట్ కోహ్లీ ఇండివిజువల్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా టీం అందరూ సేమ్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఈ ట్రోఫీస్ గెలవలేకపోయారు. తను కూడా కొన్ని మ్యాచెస్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో టీం పర్ఫార్మెన్స్ చేయకపోయినా క్రెడిట్ అంతా కెప్టెన్ కే పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తను ట్రోఫీ గెలవలేదు అని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ కెప్టెన్సీ వదిలేయమని డిమాండ్ చేశారు. అండ్ బీసీసీఐ ఇంకా సెలెక్టర్స్ కూడా కెప్టెన్సీ పోస్ట్ నుండి తీసేయాలి అని అనుకున్నారు. అండ్ కోహ్లీ కెప్టెన్సీలో ఉండగా తన డిసిషన్స్ ని బ్యాక్ సపోర్ట్ ఇవ్వకపోవడం, తనని లోన్ గా వదిలేయడం జరిగింది. అలా 2021 T20 వరల్డ్ కప్ తర్వాత తను T20 ఫార్మాట్ కెప్టెన్సీ వదిలేస్తా అన్నప్పుడు బీసీసీఐ హ్యాపీగా ఒప్పుకున్నారు. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ వి ఆస్క్డ్ కోహ్లీ నాట్ టు స్టెప్ డౌన్ ఫ్రమ్ T20 కెప్టెన్సీ అని మీడియాలో చెప్పారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం నాతో ఎవ్వరూ T20 కెప్టెన్సీ కంటిన్యూ చేయమని చెప్పలేదు, నేను డెసిషన్ తీసుకున్నప్పుడు అది వెల్ రిసీవ్డ్ గా ఉండింది అన్నారు. T20 कैप्टनसी को छोड़ने की मैंने पहले बीसीसीआई से कम्युनिकेट किया तो उसको बहुत एक अच्छे तरीके से रिसीव किया गया. उसमें कोई ऑफेंस नहीं थी, उसमें कोई हेजिटेशन नहीं थी, उसमें मुझे ये नहीं कहा गया था कि T20 कैप्टनसी ना छोड़िए, बल्कि उसको बहुत अच्छे से रिसीव किया गया. విరాట్ కోహ్లీ T20 కెప్టెన్సీ వదిలిన తర్వాత నేను ఓడిఐ అండ్ టెస్ట్ లో కెప్టెన్ గా కంటిన్యూ చేస్తాను అని అన్నారు. కానీ బీసీసీఐ వాళ్ళకి అది నచ్చలేదు అండ్ సెలెక్షన్ మీటింగ్ కి 1.5 hours ముందు తనతో వైట్ బాల్ గేమ్ కి 2 కెప్టెన్స్ ఉండకూడదు అని లాజిక్స్ చెప్పారు. తను కెప్టెన్సీ వదలక ముందే బీసీసీఐ వాళ్ళు రీజన్స్ చెప్తుంటే విరాట్ కోహ్లీ ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యారు. The selection meeting and the chief selector discussed with me. I was told that the 5 selectors have decided that I will not be the ODI captain, which I కేవలం కెప్టెన్సీ చేంజ్ అవ్వడంతో ట్రోఫీస్ గెలవచ్చు అనుకున్న బీసీసీఐ కెప్టెన్ చేంజ్ చేశాక కూడా ఇండియన్ టీం 2022 T20 వరల్డ్ కప్ ఓడిపోయారు, 2023 వరల్డ్ కప్ ఓడిపోయారు అండ్ 2023 టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా ఓడిపోయారు. తర్వాత గెలిచారు. బట్ బీసీసీఐ ప్రకారం విరాట్ కెప్టెన్సీలో ప్రాబ్లం ఉంది అని చెప్పారు. బట్ డీపర్ గా అనలైజ్ చేస్తే ప్రాబ్లం విరాట్ లో కాదు, సిస్టమ్ లో ఉందని క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. విరాట్ కోహ్లీని ఫెయిల్యూర్ అని లేబుల్ చేయడం ఈజీ, కానీ తన ఎఫర్ట్, డిసిప్లిన్, గేమ్ కి ఇచ్చిన డెడికేషన్ ఇగ్నోర్ చేయడం తప్పు. తను ప్రెస్ మీట్ లో ఇచ్చిన స్టేట్మెంట్ లో తన పెయిన్ క్లియర్ గా కనిపించింది. బట్ స్టిల్ రెస్పెక్ట్ మెయింటైన్ చేశారు. కెప్టెన్సీ వదిలేసినా కూడా క్రికెట్ ఆపలేదు. తన స్ట్రాంగ్ డిటర్మినేషన్, హార్డ్ వర్క్, ప్యాషన్, డిసిప్లిన్ తో ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఎప్పుడు కూడా తన బెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. కానీ బోర్డ్, పాలిటిక్స్, ఈగో క్లాషెస్ అండ్ రాంగ్ డెసిషన్ వల్ల ఇండియా ఒక గ్రేట్ లీడర్ ని సైలెంట్ చేసేసింది. అండ్ తను కెప్టెన్సీ వదిలేస్తూ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెడితే ఎంతో మంది ఫ్యాన్స్ అక్కడ కూడా ట్రోల్స్ చేశారు అండ్ మీమ్స్ క్రియేట్ చేశారు. అసలు మనం ట్రోల్ చేయాల్సింది ఈ బీసీసీఐని, ఇంకా ఎవరైతే అన్ఫేర్ డెసిషన్స్ ఇస్తారో వాళ్ళని. కానీ మనం అలా కాదు, మా విరాటే గ్రేట్, మా ధోనియే గ్రేట్, మా రోహితే గ్రేట్ అంటూ ఒకరినొకరు ట్రోల్స్ చేసుకుంటూ అన్నెసెసరీ వార్స్ క్రియేట్ చేసుకుంటారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు విరాట్ కోహ్లీ మీద ట్రోల్స్, హేట్ కమెంట్స్, మీమ్స్ చాలా ఎక్కువైపోయాయి. ఫెయిల్డ్ కెప్టెన్ అని ఒకడు, ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు అని ఇంకోడు, చోక్లీ అని ఇంకొకడు. మళ్ళీ ఆ కమెంట్ కింద విరాట్ ఫ్యాన్స్ వచ్చి ధోబీ అంటారు, ఇంకొకడు వడాపావ్ అని అంటాడు. ఇలా కమెంట్ సెక్షన్ లో నెగటివిటీ స్ప్రెడ్ చేయడం రొటీన్ అయిపోయింది. కానీ వీళ్ళందరికీ నా క్వశ్చన్ ఏంటంటే, ఈ కమెంట్స్ చేయడం వల్ల మీకు ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా, లేదా ఏమైనా ఇన్కమ్ వస్తుందా? టైం వేస్ట్ ఇంకా హేట్ స్ప్రెడ్ అవ్వడం తప్ప ఇంకేం లేదు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకరిని అనే ముందు తమ గురించి ఆలోచించి కమెంట్ చేయండి. మీరు వాళ్ళని అనేస్తారు, అయిపోయిందని అనుకుంటారు. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, యద్ బీద్యతే కర్మ తద్ బీద్యతే ధ్రువం, యద్ ధ్రువం బీద్యతే తద్ బీద్యతే తనుం. అంటే మీరు ఏదైతే అంటున్నారో చేస్తున్నారో మీకు 100% రిటర్న్ వస్తుంది, కర్మలాగా. కమింగ్ టు ద పాయింట్, మనం ఫైట్ చేయాలి అనుకుంటే సిస్టమ్తో ఫైట్ చేయాలి అండ్ సిస్టమ్ని క్వశ్చన్ చేయాలి. ప్లేయర్స్ మధ్య రెస్పెక్ట్ ఎప్పటికీ ఉంటుంది. వాళ్ళని ఒఫీషియల్గా విడగొట్టే వాళ్ళు బీసీసీఐ అండ్ సెలెక్టర్స్ అయితే, అన్అఫీషియల్గా హేట్ స్పీచ్ ఇంకా ట్రోల్స్ చేసేది వాళ్ళ ఫ్యాన్స్.
అండ్ విరాట్ కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో తను కెప్టెన్సీ వదిలేశాక ధోని తప్ప ఎవ్వరు కూడా తనకి మెసేజ్ చేయలేదు అని చెప్తూ ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. मैं आपको एक चीज़ बोल सकता हूँ कि जब मैंने टेस्ट कैप्टनसी छोड़ी तो मुझे सिर्फ एक इंसान का मैसेज आया जिनके साथ मैंने खेला हुआ है पहले, वो MS धोनी. నా ఒపీనియన్లో విరాట్ కోహ్లీ ఫీల్డ్ కెప్టెన్ కానే కాదు. తనని అలా పిలవడం చాలా ఈజీ, కానీ తనలాంటి కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ ఇప్పటికీ పుట్టలేదు. తనని కంపేర్ చేయాల్సింది ట్రోఫీస్తో కాదు, తన కన్సిస్టెన్సీ, కాంట్రిబ్యూషన్ అండ్ ఇంపాక్ట్తో. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోలో నేను విరాట్ కోహ్లీని సపోర్ట్ చేస్తూ చేయట్లేదు. సెలెక్టర్స్ అండ్ సోషల్ మీడియా ద్వారా ఎలా హేట్ స్ప్రెడ్ అయ్యిందో చెప్తున్నాను. MS ధోని, రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ అందరూ గొప్పవాళ్ళే. వాళ్ళని ఒకరితో ఇంకొకరిని కంపేర్ చేసే వాళ్ళే ఎదవలు. సో ఈ కంపారిజన్ స్టాప్ చేసి క్రికెట్ని కలిసి ఎంజాయ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.